శ్రీ జయలక్ష్మి గారు, జిల్లా కలెక్టర్ నాగవాణి గారు, ఇంకో పక్క నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చోబెట్టుకున్నాను. నేను ఎక్కడికి వచ్చినా నా పక్కనుండేది మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కాదు, సామాన్య ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నటువంటి ఇద్దరు లబ్ధిదారులు పక్కన కూర్చోబెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ఈ మీటింగ్కి స్వాగతం పలుకుతున్నా. ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అభినందనలు, స్వాగతం, సుస్వాగతం. పెద్ద ఎత్తున వచ్చారు, మీ అందరికీ అభినందనలు. ఈరోజు గోదావరి జిల్లా, ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చినా ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా ఒక పక్క గోదావరి పరవళ్ళు, ఇంకో పక్కన పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, ఎక్కడా ఒక సెంటు వేకంట్ లేకుండా సెంటు కనపడిస్తే చెట్టు పెట్టే మనస్తత్వం ఉండే రైతు ఉండే ఏకైక జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. భూమిని సద్వినియోగం చేసుకుంటారు. పంటలు పండించడంలో మీకంటే మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకొక పక్కన ఒకప్పుడు గోదావరి జిల్లాలే, గోదావరి డెల్టానే దేశానికి అన్నం పెట్టిన రోజులు. అలాంటి గోదావరి జిల్లాలో ఈరోజు మీ అందరితో మీకొక పెద్ద అనుబంధం, భూమితో విడదీయరాని అనుబంధం మీ అందరిది. అయితే నాకు కూడా కొన్ని ఇబ్బందులు. ఎక్కడైతే నేను విశాఖపట్నం పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఇక్కడ మాత్రం ఒక సెంటు భూమి ఇవ్వాలంటే చాలా కష్టం, సేకరించాలన్నా కష్టం. ఓసారి నాకు అనిపిస్తుంది, ఈ జిల్లా పైన నాకు ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ జిల్లా నన్ను, పార్టీని ఆదరించారు, అభిమానించారు. అలాంటి జిల్లా, కానీ ఇండస్ట్రీస్ కూడా రావాలి. ఒక పక్క అక్వాకల్చర్, నిన్నే కేంద్ర మంత్రులు నలుగురు వచ్చారు. నలుగురితో విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్తులో అక్వా రైతులను ఆదుకోవడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేశానని చెప్తాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు, ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు, రికార్డులు మార్చారు, మీ భూమి 22 ఏలో పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఇంత మునుపు కూడా నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మంత్రి అయ్యాను, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాను, రెవెన్యూ సమస్యలు తెలిసిన వ్యక్తిని. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉంటాయి. దానికి కారణం బ్రిటిష్ వారి పరిపాలన. ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో మీరు చూస్తే ఎక్కడికక్కడ విలేజ్ కరణం పెట్టేవాళ్ళు, మున్సిపల్ని పెట్టేవాళ్ళు, రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు, అదే మరి ఎప్పటికప్పుడు జమాబందీని నిర్వహించేవాళ్ళు. అంటే ప్రతి ఒక్క సంవత్సరం అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ చేసి తద్వారా మీ భూమి మళ్ళా ఒకసారి రెన్యూ చేసి మీ దగ్గర భూమి శిస్తు వసూలు చేసేవాళ్ళు. అందువల్ల రికార్డులు ఎక్కడా తేడా ఉండేది కాదు. అదే నేను హైదరాబాద్ చూశాను. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. వివాదాలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం
నిజాం పాలన. అక్కడ నిజాం ఏం చేసేవాడంటే ఒకే భూమికి 10 మందికి పట్టాలు ఇచ్చేవాడు. ఆ 10 మంది ఆ భూమి చుట్టూరు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఓసారి ప్రభుత్వ భూమిని కూడా మాదని వాళ్ళు కబ్జా చేసేదానికి వస్తే నేను చాలా దిక్కడ బోర్డులు పెట్టి ఆ భూమిని కాపాడిన రోజులు. అలాంటిది నాకు ఎప్పుడూ ఈ సమస్య కనపడలేదు. 2024 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూశాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వస్తే విధ్వంసం చేయడమే కాకుండా మీ జీవితాల్లో ఏ విధంగా సమస్యలు సృష్టిస్తారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వీళ్ళు చేసిన పని ఎవరికి ఎలాంటి ఆలోచన రాలేదు. ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని, టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. టైటిల్ యాక్ట్ అంటే మన భూమిని మొత్తం కూడా ఆ చట్టం కింద తీసుకొచ్చి ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ వీళ్ళు ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో. అట్లా కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అనుకున్న వ్యక్తులనేసి మొత్తం కలిసి చూస్తే ప్రైవేటు వ్యక్తుల్ని, రిటైర్డ్ వ్యక్తుల్ని పెట్టాలని ప్రయత్నం చేశాడు. అంటే ఈరోజు మనం ఇంకొక పక్కన మన రికార్డులు ఉండవలసిన స్థలం ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాలి, కంప్యూటరైజేషన్ చేస్తే ప్రభుత్వ అధీనంలో ఉండాలి. అలాంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశాడు. నేను ఆ రోజు చెప్పాను, వినలేదు. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్నికల ముందు నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా తగలబెట్టాను, పబ్లిక్ మీటింగులో తగలబెట్టాను. వచ్చిన వెంటనే రద్దు చేశాను. మీ భూమి మీ పెద్దలు మీకు ఇచ్చారు, మీ కష్టార్జితం సంపాదించుకున్నారు. మీ భూమి మీద ఫోటో వచ్చి ఎవరు ఫోటో వేశారు? జ్ఞాపకం ఉందా? ఎవరు ఫోటో వేశారన్నాను? సైకో ఫోటో వేసుకున్నారా లేదా? అంటే భూమి మీది ఫోటో అయింది. నిద్ర లేస్తే మీరు ఆయన. మూడవది, ఇక్కడ ఇంట్లో పుస్తకం చూస్తేనే కనపడాలి. ఇంకో పక్క మీ పొలం తిరిగిపోతే కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. మీ ఎంటబడ్డాడు భూతం మారిగా. పొలం దగ్గరికి పోతే మామూలు రాళ్లు కాదు, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అవి. ఎక్కడంటే గెలాక్సీ గ్రనైట్, అది ఒంగోలులో దొరుకుతుంది. అలాంటి గెలాక్సీ గ్రనైట్ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లు తయారు చేసి దానిపైన ఆయన బొమ్మ చెక్కుని మీ పొలంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. అంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు. ఈ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు. అడ్రస్ తెలిసే చెప్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు వీళ్ళకు. నాకే తలబట్టుకున్నాను, ఏం చేయాలని అర్థం కాదు. నాకు 1 సంవత్సరం పట్టింది. అధికార యంత్రాంగానికి చెప్పాను, మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుంటే ఏం చేయాలని ఆలోచిస్తే కడాను ఒక సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపించారు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వే చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ పొలం ఎక్కడుందో అది నేరుగా గూగుల్ మ్యాప్లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. రెండవది, మీరు క్యూఆర్ కోడ్ కొడితే ఈరోజు ఈ క్షణంలో మీ భూమి మీ పేరుతో ఉందా, ఎవరన్నా మార్చేశారా కూడా వస్తుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకునే విధంగా ఎన్ని ప్రాంతాల్లో మీ భూమి ఉన్నా అన్ని కూడా ఒకే పట్టాదారు పాస్ పుస్తకంలో తీసుకొచ్చిన ఘనత
ఈ ప్రభుత్వానిది ఎన్డీఏదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఆలోచించాను, నేను ప్రోగ్రామ్ ఇష్యూ చేయొచ్చు, అందులో అవకతవకలు చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తే సమస్యలు వస్తాయి. అందుకే మీరందరూ చూడండి, ఈరోజు ఈకేవైసీ పెట్టాం, రైతును భాగస్వామిని చేశాం. ఇది శాశ్వత పరిష్కారానికి మార్గం. అందుకే నేను ఆలోచించింది, మీరు సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలో చేయాలి. అందుకే మీకు సమాచారం ఇచ్చి ఈకేవైసీ తీసుకున్న తర్వాతనే మీ సమక్షంలో సర్వే చేశాం. సర్వే చేసిన తర్వాత మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం కూడా సెక్యూరిటీ ప్రెస్సింగ్ ప్రింట్లో చేశాం. కరెన్సీ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేశాం. మన నోట్లుంటాయి, ఆ నోట్ల మారిగిన దీన్ని కూడా చేశాం. అది చేసే మునుపు మళ్ళీ వెరిఫై చేయాలి. మళ్ళా మీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పంపించాం. వాస్తవాలు ఏమున్నాయో ఇప్పుడు చదివినిపించారు. మీరు ఒప్పుకొని సంతకం పెడితే ఈకేవైసీ ఇస్తే అప్పుడు ప్రింటింగ్కి చెన్నైకి పంపించి మళ్ళా ప్రింట్ చేసి తెప్పించాం. ఆ ప్రింట్ చేసి తెప్పించి మళ్ళా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తిగా నిర్వహించి భూ రికార్డులన్నీ అప్డేట్ చేశాం. ఇప్పటి వరకు 26,46,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి సమస్య పరిష్కారం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అయితే ఈరోజు ఇక్కడికి వస్తే ఈ విడతలో ఈ గ్రామం ఆచంట నియోజకవర్గం 4 గ్రామాలుంటే 4 గ్రామాల్లో కూడా 97.68% పూర్తి చేశారు. మనస్ఫూర్తిగా రెవెన్యూ సిబ్బందిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో 26,46,000 పూర్తయినాయి. ఇంకా 67,32,000 పెండింగ్ ఉన్నాయి. దానికి ఒక టైం పెట్టాను. జూలై నుంచి ఆగస్టు నుంచి మార్చి వరకు నెలవారీగా డేట్లు ఇచ్చాను. డేట్లు ఇచ్చి ఇవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే విలేజ్ల్లో సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీ హోల్డ్ పెట్టాం. ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇక్కడికి వస్తే ఏదైతే పెనుగొండలో ఈ కాన్స్టిట్యున్సీలో పెనుగొండ గ్రామం ఎప్పటి నుంచో మీ భూమిని 22A కింద పెట్టేశారు. ఇప్పుడే నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఒకటే హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క భూమిని ఎక్కడ పెండింగ్ ఉన్న అన్ని కూడా నేను ఎగ్జామిన్ చేయమన్నాను. తిరుపతిలో 60-70 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నటువంటి సెట్టిపల్లె భూముల్ని సెటిల్ చేసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆ విధంగా ముందుకు పోయాం. ఇది కూడా 22A, ఇది కూడా 22A. 10 సంవత్సరాల నుంచి అవస్థపడ్డాడు. వీళ్ళు వచ్చినాక ఇంకొన్ని పెట్టారు. ఇప్పుడు నేను పరిష్కారం చేశా. మీరు పరిష్కారం చేయమని అధికారులకు చెప్పిన వెంటనే వాళ్ళు సభ పెట్టి అన్ని వచ్చేసారు. 33,012 మీరు చూస్తే కొన్ని శత్రుగుల పట్టా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఫ్రీ హోల్డ్ చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి సమస్యల్ని, చాలా సమస్యల్ని పరిష్కారం చేసి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి నెల నేను వస్తున్నానంటే నా ఆలోచన ఒకటి, నేను రాకపోతే ఫోకస్ మిస్ అవుతుంది. నేను వస్తున్నానంటే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంటారు. రెండవది, ఒకవేళ మేము రాలేదంటే ఏ కింద నుండే ఏ ఒక్క వ్యక్తి కూడా డబ్బులు తీసుకొని మ్యానిపులేషన్ చేస్తే, మీకు ఇబ్బందులు కలిగిస్తే దానివల్ల నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది.
పర్వాలేదనుకున్నాను. ఒక వ్యక్తి చేసినటువంటి దుర్మార్గానికి నాకు 3 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ అవన్నీ కరెక్ట్ చేసి ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా మీ భూమి మీ సొంతం చేసే బాధ్యత, నా భూమి నా హక్కు, ఇది కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది కనిపిస్తుంది చాలా సులభం అని. దగ్గర 90 లక్షల మందికి సర్వే చేసి వివాదాలు లేకుండా, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మొత్తం మీకు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. 1-2 సమస్యలు కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రీసర్వే 2 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డు ఆఫ్ రైట్స్ కింద పూర్తి చేశాం. అమ్మకం, బహుమతి, విభజన వంటి ఉంటే మీరు ఈజీగా చేసుకోవడానికి 10 లక్షల లోపలుంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు కడితే ఇమ్మీడియట్గా మీకు రికార్డ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. 1B, అడంగల్, డీకేటీ, ఇనాం, సీలింగ్ ఇలాంటి అన్ని రికార్డులు కూడా డిజిటలైజేషన్ ప్రారంభించాం. 9(2) నోటీసులు జారీ చేసిన సమయంలో ఈకేవైసీ పూర్తి చేస్తేనే ఇవన్నీ చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, ఈ పనులన్నీ మేము ఇప్పటికే మీరు చూస్తే 1,37,000 ఎకరాలు విలేజ్ ఇనాం ల్యాండ్స్ని 22A కింద నుంచి తప్పించాం. 33,012 ఎకరాలు ఇప్పుడే చెప్పాను. షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు కూడా తొలగించాం. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం ఎల్లవేళలా పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకొక పక్కన ఇక్కడ అక్వా రైతులు కూడా ఉన్నారు. అక్వా రైతుల్ని ఒకటే కోరుతున్నా, ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకి 8,965 కోట్లు డబ్బులు వేశాం. ఇంకో పక్క మీరు అన్నారు, చెప్పినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు, 24 గంటల్లో ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వేశారా లేదా అకౌంట్ కూడా తెప్పిస్తున్నాం. మళ్ళా ఒకప్పుడు మీ ఊర్లో పండిన ధాన్యం మీ ఊర్లో రైస్ మిల్లుకి ఇవ్వకుండా ఈస్ట్ గోదావరిలో ఇచ్చేవాళ్ళు. ఈ తణుకుకు వచ్చి నేనే పెద్ద గొడవ చేశాను. ఈరోజు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వేరే జిల్లాలకు పోయే పని లేకుండా మీ ఊరు భూమి, మీ భూమిలో పండిన పంట నియరెస్ట్ రైస్ మిల్లుకి ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. గోనె సంచులు సమస్యలు లేకుండా చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఆధునీకరణతో ముందుకు పోవాలి. నిన్నే కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాను. అవసరమైతే రైస్ మిల్ దగ్గరనే సైలోలు పెట్టి బియ్యం మన రైస్ గారి అడిగి వెళ్తే ప్యాడీ వెళ్తే అక్కడనే ప్రాసెస్ చేసి అక్కడనే కానీ అందులో వేసి పెడితే వేర్ హౌసింగ్ కూడా పోయే పని లేకుండా నేరుగా గ్రామాలకు పీడీఎస్ కింద డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన స్టీమ్ రైస్ కూడా కావాలని చెప్పి అడిగాం. దానివల్ల ఎక్కడా ఇబ్బంది లేకుండా తినడానికి బాగుంటుంది. అదే మరి రీసైక్లింగ్ చేయకుండా వినియోగదారులే ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. రేపు నుంచి ఒక వారం రోజులు మేము ఏం చేసామో చెప్పాలనుకుంటున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. 12 ఏళ్లుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో
ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఉన్నాం. నేను 4వసారి ముఖ్యమంత్రి. అనేక ఇబ్బందులు ఉన్నాయి. విధ్వంసం అయింది. విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేసే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవరో పెట్టుబడి పెట్టకుండా పారిపోయిన పరిస్థితి. పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే వ్యవస్థలు మొత్తం కేంద్రం కూడా ఇచ్చిన డబ్బులను ఉపయోగించకుండా 27,000 కోట్ల రూపాయలు జేజేఎం కింద వాటర్ స్కీమ్లో ఇంటింటికి కుళాయిలకు డబ్బులు ఇస్తే అందులో డబ్బులు కూడా ఉపయోగించలేదు. టైం అయిపోయింది. మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేశాం. కేంద్రం ఒప్పుకునుంది. ఇప్పుడు ఆ డబ్బులు వస్తూ ఉంది. అందుకే హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలకి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత, ఆ చెంటకు కూడా కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పాలి. ఇది వ్యవసాయ ఆధార జిల్లా. ఈ జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అక్వా రైతులకు ₹50 కరెంట్ ఇచ్చాం. ఇంకా దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో అక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రపంచంలో జరిగే పరిణామాల వల్ల సోయాబీన్ ఇక్కడికి ఇంపోర్ట్ చేయకుండా పోవడం, ఇంకో పక్క ఇక్కడ ఉత్పత్తి చేసి చేపలకు ఆహారంలో కలిపి చిన్న చేపల్ని ఎక్స్పోర్ట్ చేయడం, దీనివల్ల ఫీడ్ రేట్ కూడా పెరిగింది. అందుకే నేను మొన్న మంత్రికి చెప్పాం ఈ సమస్య పరిష్కారం చేయమని. తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క దీని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఇంకొక పక్క కలెక్టర్ గారు ఉన్నారు, నాగవాణి గారు. ఈ జిల్లాలో పండించే అక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు. ఎముకల దగ్గర నుంచి ప్రోటీన్ తీయచ్చు. చేప దీంట్లో నుంచే మనం ఏదైతే డ్రైన్స్లో ఇస్తున్నామో అందులో నుంచి న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లా పొల్యూషన్ కంట్రోల్ కావాలి. నాకు ఒక ఆవేదన ఉండేది, ఇక్కడ నీళ్లు ఎక్కడ చూసినా ఉంటాయి, తాగడానికి మాత్రం నీళ్లు లేవు. అందుకే ధవళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వచ్ఛమైన నీరు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రోడ్లు కూడా ఒక సమస్య. మీ అన్ని కూడా నల్లరేగడి నెలలు, వర్షం ఎక్కువ, రోడ్డు వేస్తే గుంతలు పడతానే ఉంటాయి. అందుకే ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాం. వీలైతే ప్రధానమైన R&B రోడ్లన్నీ వైట్ ట్యాప్ అంటే సిమెంట్ రోడ్లు వేస్తే చాలా రోజులు మన్నక ఉంటాయి. దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నా. వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం, మాగాణి ప్రాంతం మొత్తం సిమెంట్ రోడ్లు వేయగలిగితే నా జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది. దానికి కూడా ఒక హోంవర్క్ చేసి తొందరలోనే ముందుకు వస్తాం. మనం ఇక్కడంతా ఈ మార్గం ఉంటే ఆ రోజు ఇక్కడుండే అభిమానులందరికీ చెప్పాలి, విధ్వంసం జరిగినప్పుడు మొట్టమొదటిసారి బయట వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడిపోకూడదని కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత బీజేపీ నరేంద్ర మోడీ గారు, అదే మరిగా బీజేపీ కూడా ముందుకొచ్చి ముగ్గురం కలిశాం. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏం చేశాం,
ఏం చేయబోతున్నాం, కేంద్రం ఏ విధంగా సహకరించింది అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పే బాధ్యత తీసుకుంటాం. 3 ప్రాంతాల్లో 3 సభలు పెడుతున్నాం. ఇవన్నీ పెట్టి ఎక్కడికక్కడ ఇప్పటికే మీరు చూశారు, సంక్షేమం ఎవరూ చేయలేని కార్యక్రమాలు చేశాం. సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6లో చెప్పినట్టు కాకుండా అదనంగా ఇచ్చాం. ఇంకొక పక్క మీరు చూస్తే పెద్ద ఎత్తున మత్స్యకారులకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, గీత కార్మికులందరికీ సహాయం చేశాం. ఇవన్నీ చేసి అభివృద్ధిని ట్రాక్లో పెట్టాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 22 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మొన్నే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం 16,500 మందికి ఉద్యోగాలు ఇస్తే నేను పెట్టిన మొదటి సంతకం ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా, కోర్టుకు పోయినా అన్ని వెకేట్ చేపించి సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న మొన్న చూశారు, పరీక్షలంటే తెలియని వాళ్ళు, ఎట్లా పెడతారో తెలియని వాళ్ళు, రిజర్వేషన్ తెలియని వాళ్ళు కావాలని బురజల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక దిప్పి ఎక్కడైనా తప్పు చేస్తే నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత గుర్తుపెట్టుకోవాలి, మీరు కష్టపడ్డారు, లక్షల మంది పరీక్షలు రాశారు, అంత మునుపు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా, నిరుద్యోగులకు దగా చేశారు. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఇది చూసిన తర్వాత భయపడిపోయి ఏం చేయాలన్న దిక్కుదోచకుండా అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్లపైన వేసే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా అధికారులు చెప్పారు, మీరేసిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చారు. మీరు ఇప్పుడు చేయాల్సింది, మీకు రాజకీయాలు చేసే అర్హత కావాలంటే మీరు స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాలి, నిరుద్యోగుల్ని క్షమించమని మీరు చెప్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో మనుగడ సాధించడానికి వీలు లేదని మరొకసారి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రి, బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించి మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వ్యక్తులు మామూలుగా ఇండ్రు. మీరు చీకొట్టారు. వెస్ట్ గోదావరి జిల్లాలో జీవితంలో ఒక్క సీటు కూడా గెలవరు వీళ్ళు. అలాంటి తీర్పునిచ్చారు. ఇప్పుడు ఇలాంటి పనికి పాలిన పనులు చేసి ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తులకి ఎప్పటికప్పుడు మీరు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడ పట్టాలు ఇచ్చాను మీకు, నేను సంతోషపడుతున్నా. వీళ్ళ ఎమ్మెల్యే రాష్ట్రంలో కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు, అవన్నీ కూడా ఎంక్వైరీలో ఉన్నాయి. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయి ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1,500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా, ఈ యొక్క పార్టీ అధ్యక్షుని, గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? మన పరువు ఇక్కడ తీశారు. ఇక్కడ పరపతి లేదు. ఇక్కడ తప్పు చేసి ఇక్కడ ఉండేది సిబిఎన్,
1995. ఇక్కడ నేను గాని పవన్ కళ్యాణ్ గాని నరేంద్ర మోడీ గాని వీళ్ళ ఆటలు సాగవని తెలంగాణకు పోయి అక్కడ రికార్డులు తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే వీళ్ళు పతివ్రతలని చెప్పి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ రాష్ట్రంలో మళ్ళీ వీళ్ళు చూస్తే నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, గొడ్డలి పట్టుకునే చేతులకి నాగలబట్టే రైతు బాధలు గుర్తురావు. కోడి కత్తి డ్రామాలు ఆడేవాళ్ళకి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్ళకి పంట సాగు తెలిసే పరిస్థితి ఉండదు. దేవాలయాల పైన దాడులు చేసి విధ్వంసం చేసే వ్యక్తులకి ప్రజల మనోభావాలు తెలియవు. మీరు చూశారు, సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అపవిత్రం చేయాలనుకున్నారు. నాకెప్పుడూ ఒక నమ్మకం, వెంకటేశ్వర స్వామికి అపవిత్ర చేయాలనుకున్న వాళ్ళు, ద్రోహం చేయాలనుకున్న వాళ్ళు ఇంకో జన్మ కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారని నా ప్రగాఢమైన విశ్వాసం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దేవుడికి కూడా ఇచ్చేస్తే గీలో కంటామినేషన్, కల్తీ గీ, అందులో డబ్బులు కొట్టేయడం, ఇలాంటి చాలా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మనం దీపావళి చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటున్నాం అనుకుంటే, నరకాసురుని చంపారు కాబట్టి చెడు పైన మంచి విజయం సాధించిందనే ఉద్దేశంతో మళ్ళీ చెడుకు ఎవ్వరూ ప్రోత్సహించకుండా ఉండాలని దీపావళి మనం చేసుకుని నరకాసురుని గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇలాంటి దుర్మార్గుల్ని దూరం పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈ ప్రభుత్వం అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. ఒక పక్క సంక్షేమం, ఎక్కడికక్కడ సంక్షేమాన్ని మెరుగైన సంక్షేమం ఇవ్వడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, నిజమైన పేదవారికి అండగా ఉండడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కడానని మీరు చూస్తే P4 అనే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. ఎవరైతే అగ్రస్థానంలో ఉండే 10 మంది ధనికులు కింద నుండే 20% దత్తత తీసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావడానికి పనిచేయడానికి. ఈరోజు కేంద్రంలో కూడా మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు చేసే పనులన్నీ కూడా పేదవాళ్ళ కోసం ఆలోచించే కార్యక్రమాలు. ఈ విషయాలు మీరు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి చేస్తూనే ఇంకో పక్క మీరు చూస్తే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏ పని కావాలన్నా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్రకి వెళ్ళి హాయ్ అనగానే మీకు ఏ పని ఉన్నా చెప్తే ఆ పని చేసి మళ్ళీ మీకు చెప్పే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయనుకుంటాను. ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయని వాడు చేలు పైకెత్తండి. కొంతమందికి 1 ఉన్నాయి, కొంతమందికి 2 ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. ఒక ఫోన్ బిజినెస్కి వాడతారు, ఒక బిజినెస్ కుటుంబ సభ్యులకు వాడతారు, ఇంకో ఫోన్ ఏదైనా ప్రత్యేకంగా ఉంటే కూడా వాడుకునే పరిస్థితిలో ఉంటారు. సాయంత్రం గంజాయి బ్యాచ్కో లేకుంటే మందు బ్యాచ్కో కూడా వాడుకునే పరిస్థితిలో ఉంటారు. నేను అడుగుతున్నా, సెల్ ఫోన్ ఒక ఆయుధం. మీకు మీ ఇబ్బందులు చెప్పడానికి, మీ మనోభావాలు చెప్పడానికి ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇస్తే దాన్ని బేస్ చేసుకొని నేను యాక్షన్లు తీసుకుంటా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాడు మా ఎమ్మెల్యే, ఎన్నికల ముందు నేను ఒక పని చేసేవాడిని. ఏ సమస్య వచ్చినా ప్రజల దగ్గర నుంచి సమాచారం తీసుకునేవాడిని. ఓసారి నేను సమాచారం అడిగితే కొంతమంది
కావాలని తప్పుడు సమాచారం కూడా ఇస్తారు. ఒకే దాంతో చేసే సమస్య వస్తుంది కాబట్టి నేను 10 రకాల తెప్పించి నేను ఆ రోజు క్యాండిడేట్స్ ఎంపిక చేసుకున్నా. అందుకే 94% సక్సెస్ రేట్ వచ్చింది. ఈరోజు గవర్నమెంట్ 50 సేవలు ఇస్తున్నాం మీకు. మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సేవలు మీరు చూస్తే నేరుగా డబ్బులు ఇస్తాం. అది పేదల సేవలో పింఛన్ల కార్యక్రమం. ప్రతి నెల మొదటి తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది పేదవాళ్ళు. నాకొక్కడికే కాదు, ప్రభుత్వానికి, యంత్రాంగానికి, పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు రావాలి. అందరం కూడా ఆ రోజు మీ దగ్గరికి వస్తున్నాం. 1,66,000 మంది, దగ్గర 63 లక్షల మందికి 2 రోజుల్లో పెన్షన్లు ఇస్తున్నాం. నేను దాంతో వదిలిపెట్టడంలా. ఆ పింఛన్ ఇస్తానే ఎక్కడిచ్చాడో టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? ఈ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలంటే మీ ఫోన్ ద్వారా మీరు ఇక్కడ ఉన్నారా లేదా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా టెక్నాలజీ ఉంది. మీ ఇంటి దగ్గర ఇచ్చారా, మీ పొలం దగ్గర ఇచ్చారా, ఆఫీస్ దగ్గర ఇచ్చారా అని ఆడిట్ చేసుకుంటున్నా. ఆ తర్వాత మీకు ఒక IVRS పంపిస్తున్నా. మా అధికారి మీతో బాగా మాట్లాడా, డబ్బులేమన్నా అడిగాడా, లేదంటే కమిషన్ ఏమైనా కొట్టేశాడా అని అడుగుతున్నా. అంటే నా ఉద్దేశం ఒకటే, నేను అందరినీ నమ్ముతాను, కానీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకుండా మీకు గౌరవప్రదంగా మీకు ఇచ్చే 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వాలనేది నా అభిమతం. దానికోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టాను. కొన్ని DBTలో వేస్తున్నాం. అంటే మామూలుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్లో వేసినా కూడా ఒకసారి మీ నెంబర్ సరిగా లేకపోతే మీ అకౌంట్లో పడదు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు కూడా నేను కరెక్ట్ చేసుకోవాలి. కొంతమంది మీరు బ్యాంక్ అకౌంట్లో మీరు యాక్టివ్గా ఉండరు. మీరు యాక్టివ్గా లేరు కాబట్టి మీరు ఆ డబ్బులు, మీ అకౌంటే యాక్టివ్ అకౌంట్ కాదు. దాన్ని కూడా మళ్ళా చెక్ చేసుకోవడానికి ఫోన్లు చేస్తున్నా. మూడోది, చాలా వరకు కైండ్గా ఇస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్నా క్యాంటీన్, ప్రజా పంపిణీ విధానం, ఇంకో పక్క హాస్టల్స్లో మన పిల్లలకు భోజనం, ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నాం. అవి కూడా తెప్పిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే సేవలు, సర్టిఫికెట్లు, మీకు నీళ్లు ఇవ్వడం, ఆర్టీసీ బస్సులను సక్రమంగా నడపడం, ఆర్టీసీ బస్ స్టాండ్కి పోతే క్లీన్గా పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, కనీస వస్తువులు క్రియేట్ చేయడం, వీటన్నింటిపైన సమాచారం తెప్పిస్తున్నా. ఇప్పటికీ సమాచారం మీకు వస్తా ఉందా? మేము అడిగామా? ప్రతి నెల మీకు ఒక 2-3 ఫోన్లన్నా వస్తూ ఉంటాయి. వస్తున్నాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, సమాధానం ఇస్తున్నారా మీరు? కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదు, కొంతమంది తెలియడం లేదు. యూట్యూబ్లు మాత్రం బాగా చూస్తారు, ఇన్స్టాగ్రామ్ మాత్రం బాగా చూస్తారు. మన మిత్ర యాప్ అంటే మాత్రం సరిగా చూడరు మీరు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కానీ సక్రమంగా చేసుకుంటే మీ పనులన్నీ సుజావుగా అయిపోతాయి. ఆఫీసుకు పోయే పని లేదు. ఈరోజు ఇక్కడ జిల్లాలో మీరు చూస్తే, మీ జిల్లాలో నేను దగ్గర మే 25 నుంచి మే 26 వరకు ఒక అసెస్మెంట్ తీసుకున్నాను. రాష్ట్రం మొత్తం సంవత్సరం అంతా చూస్తే ప్రజల యొక్క ఆమోదం 68.92% ఉంది. మీ జిల్లాకు వస్తే 72.40% ఉండి రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా వెస్ట్ గోదావరి జిల్లా ఉంది. ఇక్కడ మా అఫీషియల్ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, గట్టిగా చప్పట్లు కొట్టి కలెక్టర్ని, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అభినందించాలి. ఎవరెవరు చేశారో అవి కూడా చెప్తాను. బాగా చేసిన వాళ్ళకి దండేస్తా,
అభినందిస్తా. బాగా చేయకపోతే గుర్తు చేస్తా. గుర్తు చేయడమే కాదు, నేర్పిస్తా. అవసరమైతే ఇబ్బందులుంటే ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తా. అదే సమయంలో పని చేయకపోతే మాత్రం నమస్కారం పెడతా, గట్టిగా ఉంటా. నాకు కావాల్సిన నన్ను నమ్మిన ప్రజలకు సేవ చేయడంలో నేను ఏ మాత్రం కూడా ఉపేక్షించనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు నాకు ముఖ్యం. ఇన్నిసార్లు మీరు ఎప్పుడు వచ్చినా అన్ని దాంట్లో మీరు సహకరించారు. అలాంటి మీకు ఎప్పటికీ సేవకులుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. మీకు ఇబ్బందులు లేనటువంటి పరిపాలన ఇవ్వడానికే నేను ముందుకు పోతున్నా. ఇక్కడ ఆచంటకు వస్తే జిల్లా కంటే బెటర్గా ఉన్నారు. ఫస్ట్ 1 ఇయర్ 74.59% ఇక్కడ ఆచంట్లో ఉన్నారు. పీతానని ఇక్కడ నోడల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అవసరమైతే ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లా చూస్తే మొత్తం 53 సేవలు, అందులో 47 సేవల్లో రాష్ట్రానికంటే పైనున్నారు. ఒక 6 సేవలు మాత్రం రాష్ట్రానికంటే కిందనున్నారు. ఇంకో పక్కన ఈ నియోజకవర్గంలో ఈ మంత్లో చూస్తే రాష్ట్రం, ఈ జిల్లా 39 సేవల్లో రాష్ట్రానికంటే ముందున్నారు. ఇంకొక పక్క 9 సేవల్లో మాత్రం రాష్ట్రానికంటే కిందనున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇరిగేషన్, ఇక్కడ ఇంజనీర్లు ఉంటారు, నేను పిలుస్తానే. ఒక్కొక్కరు వచ్చి మీరు నిలబడుకుంటే మిమ్మల్ని అభినందిస్తాం. మీరు ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చిన రండి, ప్లీజ్ కామ్. కొంచెం వాళ్ళు క్లియర్ చేయండి. పోలీస్ వాళ్ళు క్లియర్ చేయండి. మీరు ముందుకెళ్ళండి. సెక్యూరిటీ ముందుకెళ్ళాయా మీరు? ఇక్కడ ఇరిగేషన్ చూస్తే రాష్ట్రానికంటే 20.5% ప్రజల అభిప్రాయం పాజిటివ్గా వచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీ పొలాలకు నీళ్లు ఇచ్చిన అధికారులు అభినందించాలి. ఓకే, గుడ్. మళ్ళీ ఇంకా పెరగాలి. ఇప్పటికి 80% వచ్చింది. దాన్ని 90కి తీసుకెళ్ళాలి. ఓకే, గుడ్. ఇంకో పక్కన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చాలా బాగా చేశారు. వీళ్ళు కూడా 93% వచ్చారు. 19.9% అంటే ఎవరు ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇమ్మీడియట్గా క్లియరెన్స్ ఇచ్చారు. వాళ్ళని గట్టిగా అభినందించండి, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. యూరియా అవైలబిలిటీ, ప్రైసింగ్ అన్ని జిల్లాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం ఇబ్బందులు లేకుండా ఇచ్చారు. దగ్గర 85% ప్రజల ఆమోదయోగ్యంగా ఉంది. 19.24% రాష్ట్రానికంటే ఎక్కువ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈసారి కూడా యూరియా మీరు ఎంత భూమి వేస్తున్నారో ఆ భూమికి తగినట్టు ఇస్తారు. యూరియాతోనే పంట పండిస్తే చాలా సమస్యలు వస్తాయి. పండేది యూరియా పండుతుంది. యూరియా పండితే క్యాన్సర్ వస్తుంది. మనం యూరియా పండిస్తే కొనేవాళ్ళు కూడా లేరు. ప్రపంచంలో టెస్టులు మారిపోయినాయి. ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి భోజనం తినే పరిస్థితికి వస్తున్నారు. ఈ విషయంలో మీకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కొత్తగా ప్రకృతి సేద్యాన్ని తీసుకొచ్చాం. ఎరువులు లేకుండా, క్రిమి సంహారక మందులు వేయకుండా ప్రకృతి సేద్యంలో కానీ పంటలు పండిస్తే మీ ఆరోగ్యాలు బాగుంటాయి. దానికి ఎప్పుడు కూడా ఈ వెస్ట్ గోదావరి జిల్లా రైతాంగం ఆదర్శ రైతాంగం. మీరు ప్రకృతి సేద్యంలో ముందుకు పోవాలని గట్టిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొత్తం 86.5% హ్యాపీగా ఉన్నారు. మనస్ఫూర్తిగా 13.13% రాష్ట్రానికంటే ఎక్కువ ఉంది.
గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రేపు 90% వెళ్తారు. గుడ్. అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ 12.47% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. గట్టిగా అభినందించండి. మన గిరిజన పిల్లలకు సరైన భోజనం పెట్టి సక్రమంగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకో పక్కన పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి పౌష్టికాహారం 7.74% బాగా ఉంది, రాష్ట్రానికంటే ఎక్కువగా ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 6 నుంచి 36 నెలల పిల్లలు వీళ్ళకు 4.20% బెటర్గా ఉంది. ఇంకో పక్క గర్భిణీ స్త్రీలు అదే మరికి బాలింతలకి వాళ్ళకి మీరు చూస్తే 2.91% బాగుంది. ఓవరాల్గా ముగ్గురికి కూడా బెటర్గా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి పేద పిల్లలకి సరి అయిన పౌష్టికాహారం పెట్టడం, పేద పిల్లలకి బాలింతల్ని సరిగా చూసుకోవడం చేస్తున్నారు. దానికి వారిని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే వీవర్స్కి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చాం. ఇది కూడా 6.68% మెరుగ్గా ఉంది. 85.79% సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. 200, 500 యూనిట్ల కరెంటు హ్యాండ్లూమ్కి, పవర్లూమ్కి పేద చేనేత కార్మికులకు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నాకెంతో ఆనందం. చేనేత కార్మికులకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన పట్టణ ప్రాంతాల్లో గుంతలు లేని రోడ్లు ఇప్పుడు మెషిన్లు కూడా పెడుతున్నాం. మళ్ళీ అంత మునుపు మీరు చూస్తే ఎక్కడ చూసినా గుంతలే, రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, జలాశయాలు మారిగా తయారైనాయి. మనం చేపలు కూడా పండించుకున్నాం ఆ రోజు ఉండే రోడ్లలో. ఇప్పుడు చేపలు పండించడానికి వీలు లేదు, ఎక్కడ కూడా పాఠవం లేదు, గుంతలు లేని రోడ్లుంటాయి. భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, ఎక్కడ గుంత పడినా మా అధికారులను వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ 6.33% బాగుంది పట్టణ ప్రాంతాల్లో. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా చేశారు. థ్యాంక్ యూ. అదే మరి పంచాయతీరాజ్ ఇంటింటికి వచ్చి చెత్త తీసుకోవడం, దాన్ని తీసి కాంపోస్ట్గా తయారు చేయడం, స్వచ్ఛ రథాలను పంపించడం, మీకు మీ దగ్గర పనికిరాని వస్తువులు తీసుకొని తిరిగి మీకు అందరికీ నిత్యావసర వస్తువులు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్ని ఊరికే అయిపోతాయనుకుంటారు మీరు. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెట్టిపోయారు. అప్పుడు చెత్త మీద పన్నేశారు. ఇప్పుడు మేమేదో చెత్త మీద పన్నేస్తామంటున్నారు. చెత్త మీద పన్ను వేసే సమస్య లేదు. ప్రతి ఒక్క గ్రామాన్ని, ప్రతి ఒక్క ఇంటిని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత, చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిది. ఇక్కడ 5.5% రాష్ట్రానికంటే మెరుగ్గా ఉన్నారు. నేను పంచాయతీ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా. ట్యాక్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా జిల్లాలో బాగానే చేస్తున్నారు. 5% మెరుగ్గా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ డిఎస్హెచ్ ఇక్కడ 4.78% బెటర్గా ఉన్నాయి. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మిగిలిన హాస్పిటల్స్ ఉన్నాయి. పిఎస్సి, ఇంకో పక్క యూపీఎస్సి, అది కూడా 2.11% ఉంది. మొత్తం టీం అంతా రావాలి, హెల్త్ టీం. వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. తొందరలోనే ఆగస్టు 15 రోజు లోపలనే
మీ అందరికీ సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. మెడికల్ హెల్త్ రికార్డు తీసుకొస్తాం. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందజేసే బాధ్యత, మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. ప్రివెంటివ్ హెల్త్కి వెళ్తాం. ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ దగ్గరికి వెయిట్ చేసే పని లేకుండా ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి కరెక్ట్ టైంకి పోయి తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది. మెరుగైన కొత్త పద్ధతులన్నీ తీసుకొస్తాం. తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవడానికి మీ అందరికీ ఈ కార్యక్రమం వస్తుంది. అందరికీ 2,50,000 రూపాయలతో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. చిన్న పెద్ద తేడా లేకుండా. దానిపైన ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది. అల్టిమేట్గా పేదవాళ్ళ కోసం 25 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీలో కూడా అవేర్నెస్ రావాలి. నేను 20 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా 1000 కోట్లు ఖర్చు పెట్టినా మీరు తినేసి కెమికల్గా అందింటే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకో పక్క అనారోగ్యం పాలై ఆపరేషన్లు చేసుకుంటే భగవంతుడు ఇచ్చినటువంటి మంచి శరీరాన్ని మనమే కట్ చేసుకునే పరిస్థితికి వస్తాం. ఏదేమైనా ఆ ప్రోగ్రాం మళ్ళా వస్తా, నేను మీలో చైతన్యం తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ బాగా పనిచేస్తున్నారు కాబట్టి గట్టిగా అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లు 5% మెరుగ్గా ఉన్నాయి స్టేట్ కంటే. వారిని గట్టిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరిగా బస్సులు రన్ చేయడంలో కూడా 0.68% మెరుగ్గా ఉన్నారు. అంటే మొత్తం జిల్లాలో 75.35% సాటిస్ఫాక్షన్ ఉంది. అది 80-90కి పెంచాలి. ఆర్టీసీ కూడా దీనికి పనిచేయాలి. గట్టిగా ఆర్టీసీ సిబ్బంది మా ఆడబిడ్డలకు నేను ఉచిత బస్సు ఇస్తే దాన్ని కూడా సక్రమంగా బ్రహ్మాండంగా పనిచేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు తెప్పిస్తున్నాం. వచ్చే బస్సులన్నీ ఏసీ బస్సులు వస్తాయి. వెస్ట్ గోదావరి జిల్లా నాకు ఐడియా ఉంది. ఈ జిల్లా ఎండలు ఎక్కువ ఉంటాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఏసీ బస్సులు వస్తే దర్జాగా ఎక్కడికి పోవాలన్నా పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసి సురక్షితంగా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. దానికి మీ అందరికీ మైక్ తీసుకుని చెప్పు. మైక్ ఆల్రెడీ భీమవరం డిపోకి 50 ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. అది సార్ యొక్క సలవే. అలాగే నరసాపురం డిపోకి 50. ఇవి కార్యాచరణ అతి తొందరలో జరుగుతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అతి సామాన్య మానవుడు కూడా ఏసీ బస్సులో ట్రావెల్ చేయాలనే సార్ యొక్క సంకల్పానికి కార్యాచరణ రూపం ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచే దీనికి ప్రారంభిస్తున్నాం. ఏదైనా సాధ్యం. మీలో ఒకటి ఉండాలి. మళ్ళా వైకుంఠపాళి రాకూడదు. నేను పైకి తీసుకుపోవడం, ఎవడో వచ్చి ఏదో చెప్తే మీరు నమ్మడం, దాంతో మళ్ళీ మోసపోవడం, మళ్ళా కిందికి రావడం, మళ్ళా పైకి తీసుకుపోవడం. అట్లా కాకుండా మనం కానీ స్టడీగా పోతే అన్ని సాధ్యం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అదే మరిగా రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ వాళ్ళందరూ రావాలి. ముగ్గురు ఆల్ వెల్ఫేర్ అందరూ రావాలి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గర బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 4.7% స్టేట్ కంటే బెటర్గా ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ 4% బెటర్గా ఉంది.
అదే సమయంలో మిగిలిన సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్ 2.68% బెటర్గా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని బెటర్గా ఉన్నాయి. వాళ్ళని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. స్కోప్ అయితే ఉంది. మీరు పేద పిల్లలకు సరైన భోజనం పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా మీకు అందరికీ ఒక ప్రోగ్రాం కూడా ఇచ్చాం. రెసిడెన్షియల్ స్కూల్స్లో బయోడైవర్సిటీ పార్క్ కానీ నెట్ జీరో కాన్సెప్ట్ కూడా ఇచ్చాం. అవన్నీ కూడా మీరు చేసి నీట్గా చేయాలి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు వీధి దీపాలు, పంచాయతీరాజ్ 70% వచ్చింది. రాష్ట్రానికంటే 4.6% అదనంగా వచ్చింది. వాళ్ళని నేను అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఓకే, గుడ్. దెన్ ఇసుక విషయంలో ఇక్కడే గోదావరి ఉంది. ఉచిత ఇసుక ఇచ్చాం. దీన్ని సమర్థవంతంగా రన్ చేసుకునేదానికి ఇక్కడ 4.5% ఎక్కువ వచ్చింది. కానీ 4.5% చాలదు, ఇంకా బాగా చేయాలి. 76% పాజిటివ్గా ఉన్నారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఇక్కడ రాష్ట్రానికంటే 4.54 ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఓకే ఓకే తమ్ముడు. రిజిస్ట్రేషన్ స్టాంప్స్, మన భూముల రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇది 4.27% బెటర్గా ఉంది స్టేట్ కంటే. ఇక్కడ రాబోయే రోజులు నేను కొన్ని ఆలోచిస్తున్నా. రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా చేస్తే ఏంటని. భూ రికార్డ్స్ అన్ని అయిపోతే ఆటోమేటిక్గా మనం చేసే అవకాశాలు కూడా వస్తాయి. ఏం చేయాలని ఆలోచిస్తాం, మార్పులు తీసుకొస్తాం. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మ్యామ్. అదే మరిగా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఆడబిడ్డల పైన దాడులు కానీ నేరాలు కానీ 3.56% బెటర్గా ఉంది. ఇంకో పక్క గంజాయి 2.84% బెటర్గా ఉంది. ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకొని, నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, ఎవరైనా కానీ రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ కానీ లేకపోతే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేయడం కానీ ఏదైనా చేస్తే మాత్రం అదే చివరి రోజు. ఇప్పటికే అది నిరూపించాం. ఎవడు సాహసం చేసినా వదిలిపెట్టనని మరొకసారి ఆచంట సభలో హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ మా. అదే సమయంలో స్కూల్ ఎడ్యుకేషన్ 3 మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్ స్కీమ్, హైయర్ ఎడ్యుకేషన్ అందరూ రావాలి. ఎడ్యుకేషన్ అంతా రావాలి. ఈరోజు మీరు చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ 3.52% ఎక్కువ వచ్చింది. ఇంకో పక్కన కాలేజ్ ఎడ్యుకేషన్ 2.40% ఎక్కువ వచ్చింది. మధ్యాహ్న భోజనం 1.56. ఇది కూడా కొంచెం ఫోకస్ చేయాలి. బెటర్ రిజల్ట్స్ రావాలి. ఓకే, గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. వీళ్ళు కూడా బాగానే మోడరేట్గా ఉంది. ఇదైన తర్వాత దీపం 3.11% మా ఆడబిడ్డలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఈరోజు రేట్లు పెరిగినా ఒక్క పైసా పెంచకుండా నేను చెప్పిన మాట ప్రకారం పేదవాళ్లకు 3 సిలిండర్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు 3.11% బాగుంది. ఓకే అమ్మ, గుడ్. జాగ్రత్త చూసుకోండి. రీసర్వే 3% రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. రీసర్వే 3%. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఆర్ఓఆర్ 1.35%.
ఇంకో పక్క ఎఫ్లైన్ సర్వే మైనస్లో ఉన్నారు. ఎక్కడ రెవెన్యూ మొత్తం రండి, రెవెన్యూ మొత్తం రావాలి. ఎఫ్లైన్ సర్వేలో మైనస్లో ఉన్నారు మీరు. నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీ జాతకాలన్నీ మీ వెనకాన్నే ఉంటాయి. మీరు ఏదో నన్ను ఒక మాట చెప్పేసి తప్పించుకోవాలంటే కుదరదు. రేపు రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెట్టడానికి మీ పర్ఫార్మెన్సే మీకు శ్రీరామ రక్ష. ఎవరెన్ని చెప్పినా రికమెండేషన్లు ఉండవు. రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెడతాం. మీరు నీతి నిజాయితీగా పనిచేయండి, మీకు నేను అండగా ఉంటా. కానీ మీరు కానీ ఒకవేళ ఎక్కడన్నా మీకు పొరపాట్లుంటే కరెక్ట్ చేసుకోండి. రెండో, సమర్థత లేకపోతే పెంచుకోండి, నైపుణ్యాన్ని పెంచుకోండి, టెక్నాలజీ పెంచుకోండి. సమస్యలు లేని సమాజాన్ని సృష్టిద్దాం. అందరం కలిసి పేదలకి మెరుగైన గవర్నెన్స్ ఇద్దాం. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక డిపార్ట్మెంట్ బాగుంది, ఒక డిపార్ట్మెంట్ బాగాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ శాప్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ 2.78 ప్లస్లో ఉన్నారా స్పోర్ట్స్? స్పోర్ట్స్ అయితే ప్రస్తుతం ప్లస్లో ఉన్నారు. దీన్ని కూడా లాజికల్గా మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మెప్మా అండ్ ఆల్సో డాక్రా, సెర్ఫ్ అండ్ మెప్మా ఇద్దరు రావాలి. ఈరోజు మెప్మా మనం చూస్తే 2.76% పాజిటివ్గా ఉంది. సెర్ఫ్ కూడా 0.62నే పాజిటివ్గా ఉంది. వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా పనిచేయాలి. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే గ్రామ సచివాలయాలు 2.7% పాజిటివ్. గ్రామ సచివాలయాలు 2.7% ఉన్నారా? గ్రామ సచివాలయాలు ఎవరు చూస్తున్నారు జిల్లాలో? గ్రామ సచివాలయాలు ఓకే, గట్టిగా అన్ని గ్రామ సచివాలయాల్లో రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు, అభినందించాలి. అదే మరి ఇంకొక పక్కన ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రాష్ట్రంలో 72.53% సాటిస్ఫాక్షన్ ఉంటే ఈ జిల్లాలో 89.84, 2.54% బెటర్గా ఉన్నారు. కానీ చాలదు, మీరు కూడా 95% రీచ్ కావాలి. ఉన్నారా ఇక్కడ? పెన్షన్లు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసేది? సార్ లేదు. ఓకే, కొంచెం నోట్ చేసుకోండి మీరంతా. ఇది అయిన తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో క్లీనినెస్, పరిశుభ్రత 2.62% బెటర్గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 2.62% బెటర్గా ఉంది, అభినందించండి అని మీ అందరూ చెప్తున్నా. పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్, రైస్ డిస్ట్రిబ్యూషన్ 2.04% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. కరెంట్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, అయినా కూడా ఇక్కడ రాష్ట్రానికంటే 1.99% బెటర్గా ఉంది. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ఇంకా మెరుగైన కరెంటు ఈ జిల్లా వాసుల యొక్క హక్కు. ఇంకా మెరుగైన కరెంటు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరే డిపార్ట్మెంట్? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు బాగానే చేస్తున్నారు, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల మెయింటెనెన్స్, పార్ట్ హోల్స్, దీంట్లో కూడా చూస్తే 1.59% బెటర్గా ఉన్నారు, 1.6. అభినందిస్తున్నా. ఇంకొక పక్కన మిడ్ డే మీల్ స్కీమ్ చెప్పాను, సీఎం రిలీఫ్ కూడా 1.59%. గట్టిగా చాపట్లు కూడా అభినందించండి. రహదారులు పర్వాలేదు. మిడ్ డే మీల్ స్కూల్ కూడా నేను ముందే చెప్పాను,
ఇంకో పక్క సీఎం రిలీఫ్ కూడా 1.59% బెటర్గా ఉంది. దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. మత్స్యకార భరోసా 1% పాజిటివ్గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ 1.32% బెటర్గా ఉంది. ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్ 0.49 బెటర్గా ఉంది. 82.7% రాష్ట్రం ఉంటే ఇక్కడ 82.28% ఉంది. ఎన్ఓసి ఫైర్ సర్వీసెస్ 0.40 బెటర్గా ఉన్నారు. ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. 86.54 స్టేట్ అయితే మీ దగ్గర 86.14. జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ మైనస్లో ఉండేది ఇప్పుడు మళ్ళా చూడయా ఫైర్ సర్వీసెస్ ఎన్ఓసి ఈ నెలలో డ్రాస్టిక్గా స్లిప్ అయ్యావు. 21% మైనస్లో ఉన్నావు. బీ కేర్ఫుల్ ఆన్ దాట్. అటు జాగ్రత్తగా ఉండు. ఒకరోజు పనిచేసి పడుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ని, డ్రింకింగ్ వాటర్ని, అర్బన్ డ్రింకింగ్ వాటర్ని, ఎకో టూరిజంని, సీడ్ని నలుగురిని రమ్మంటున్నా. నలుగురు రావాలి. మీ నలుగురు బాగాలేరు. ఏంటో మిమ్మల్ని గురించి ఆలోచించాలి. ఇప్పుడు మీ దగ్గర హౌసింగ్ స్కీమ్లో మైనస్లో ఉన్నారు మీరు. వై? శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. హౌసింగ్ దీంట్లో 0.04 మైనస్, ఇప్పుడు లేటెస్ట్లో 1.08 మైనస్. డ్రింకింగ్ వాటర్ రూరల్లో 1.40, పట్టణాల్లో ఇప్పుడు కూడా మళ్ళా 1.40 కంటిన్యూ అవుతా ఉంది. పట్టణాల్లో ఎవరు మున్సిపాలిటీ బీ క్లియర్ సరిగా లేదు నీది వ్యవహారం. 4.30 ఇప్పుడు కూడా 4.30లో ఉన్నావు. డ్రింకింగ్ వాటర్ నోట్ 0 టాలరెన్స్. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎకో టూరిజం ఎవరిక్కడ? ఎకో టూరిజం నువ్వు కూడా 7.82% సరిగా లేదు. బీ క్లియర్. సీడ్ విత్తనాల పంపిణీ మీకు లేదు. ఓకే, ఇప్పుడు మీరు చూశారు ఓవరాల్గా నేను ఆ రోజు మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను. జవాబుదారీ పరిపాలన ఇస్తానని, ఎక్కడికక్కడ ప్రజలకు మెరుగైన సుపరిపాలన ఇస్తానని ఆ మాట కట్టుబడి పనిచేస్తున్నాం. అయితే ఈ విషయంలో ఎప్పటికప్పుడు సంక్షేమాన్ని, అభివృద్ధిని, సుపరిపాలన బ్యాలెన్స్ చేస్తూ ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నోడల్ ఆఫీసర్ ఉన్నాడు. ఇక్కడ నోడల్ ఆఫీసర్ ఎవరయ్యా? ఇక్కడ ఆచంట నోడల్ ఆఫీసర్. మా ఎమ్మెల్యే కూడా రావాలి. ఎమ్మెల్యే ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ ఇద్దరు. ఇక్కడ 31 సర్వీసులు పాజిటివ్గా ఉన్నాయి. 1 ఇయర్లో 6 సర్వీసులు బిలో స్టేట్ యావరేజ్. ఇప్పుడు 17 సర్వీసులు స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు. లేటెస్ట్ 7 బిలో యావరేజ్ ఉన్నాయి. ఇక్కడ మీరు నాకు రీసర్వే ఒకటి బాగాలేదు, ఆర్ఓఆర్ బాగాలేదు, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. పార్ట్ హోల్స్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. ఇంకొక పక్క డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో బాగాలేదు. ఈ 3-4 డిపార్ట్మెంట్లో సీఎం రిలీఫ్ కూడా బాగాలేదు. నువ్వు నోడల్ ఆఫీసర్వి, మా సీనియర్ లీడరు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇద్దరూ కలిసి నాకు నెంబర్ 1లో మీరు ఉండాలి. మెరుగైన సేవలు అందించడానికి ఇద్దరి బాధ్యత. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం నోడల్ ఆఫీసర్గా నీ బాధ్యత. మళ్ళీ ఒకసారి కంప్లైంట్ నేను విన్నాం. సరేనా? అవసరమైతే లాస్ట్ మైల్కి వెళ్ళు, కరెక్ట్ చేయి. కరెక్ట్ చేసి అవసరమైతే మరీ నీ మాట వినకపోతే కలెక్టర్ చెప్పండి, ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చినా కూడా కరెక్ట్ చేసుకోకపోతే యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు ఎక్కడికి వచ్చినా లిస్ట్ ఇస్తానే ఉంటాడు. బాగా అనుభవం ఉండే వ్యక్తి కాబట్టి డిమాండ్స్ కూడా ఎక్కువ పెడతానే ఉంటాడు. మామూలు డిమాండ్లు పెట్టాడు, పెద్ద పెద్ద డిమాండ్లే పెడతా ఉంటాడు.
అయినా కూడా ఆయన మీద ఉండే గౌరవంతో చేయాల్సిన బాధ్యత మా పైనుంది. అందుకే ఇక్కడ చూస్తే కేదారేశ్వర స్వామి టెంపుల్కి, సత్యనారాయణ స్వామి టెంపుల్కి, వీటికన్నిటికీ పుష్కరాల సమయంలో 4 కోట్లు కావాలన్నారు. తప్పకుండా 4 కోట్లు శాంక్షన్ చేస్తున్నాం. సెంట్రల్ లైటింగ్ NH-16 నుంచి గంటల దెబ్బ వరకు, ఘటాల దెబ్బ వరకు సిద్ధాటంలో దీనికి మొత్తం కలిసి న్యూ పోల్స్ అన్ని పెట్టడానికి 2 కోట్లు అవుతుందన్నారు. ఈ 2 కోట్లు కూడా శాంక్షన్ చేస్తున్నాం. న్యూ బాతింగ్ గార్డ్స్ క్రియేట్ చేయాలన్నారు. ఇవి కూడా 3 పాతవన్నీ రిపేర్లు ఉన్నాయి. దీనికి 3 కోట్లు కావాలన్నారు. తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. న్యూ బ్రిడ్జ్ మొత్తం రిపేర్లో ఉంది. బ్యాంక్ కెనాల్కి దీనికి 4 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సిసి రోడ్, R&B రోడ్ నుంచి నాగదేవత టెంపుల్ వరకు రిపేర్ చేయమని కోరారు. 1,10,00,000 అవుతుంది, అది కూడా చేస్తాం. సిసి రోడ్ ఫ్రమ్ అయ్యప్ప స్వామి టెంపుల్ టు పుష్కర ఘాట్కి 1,35,00,000 అవుతుంది, అది కూడా చేస్తాం. అదే మరి సిసి రోడ్డు రిటైనింగ్ వాల్ అండ్ బ్యాంక్ కెనాల్ నక్కవారిపాలెం 75,00,000 అవుతుంది, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సిద్ధాంతంలో సిసి రోడ్స్ కావాలన్నారు. అవి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్న. మన జీరాంజీలో మొత్తం పెట్టి ఈ రోడ్లన్నీ పూర్తి చేయడానికి దగ్గర 10-12 కోట్లు అవుతుంది. అవన్నీ ప్రాధాన్యత క్రమంలో తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.